బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. 2 రాష్ట్రాల్లో 10 స్థానాల్లో ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ ఇచ్చింది ఈసీ. ఈ నెల 21న నోటిఫికేషన్ విడుదల కానుంది. 28వ తేదీ వరకు నామినేషన్లకు చివరి తేదీ. ఇక మార్చి 1న నామినేషన్లను పరిశీలించనున్నారు. మార్చి 5 వరకు నామినేషన్ల విత్డ్రాకు గడువిచ్చింది ఎన్నికల సంఘం. ఇక మార్చి 12న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. అదే రోజు సాయంత్రం 5 గంటలకు కౌంటింగ్ ఉండనుంది. మార్చి 15 వరకు ఎన్నికల ప్రక్రియ ముగియనుంది. ఇక రాష్ట్రం నుంచి హోంమంత్రి మహమూద్ అలీ, కాంగ్రెస్ సభ్యులు పొంగులేటి సుధాకర్ రెడ్డి, షబ్బీర్ అలీతో పాటు సంతోష్ కుమార్, మహమ్మద్ సలీం పదవీకాలం ముగియనుంది. డీటెయిల్స్ భరత్ అడిగి తెలుసుకుందాం. భరత్, చెప్పండి, ఎమ్మెల్సీ షెడ్యూల్ డీటెయిల్స్ ఏంటి? కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. అయితే గ్రాడ్యుయేట్ తర్వాత ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు ఖాళీలు అవుతుండగా ఇవాళ మాత్రం కేవలం ఎమ్మెల్యే కోటాకు సంబంధించిన ఎమ్మెల్సీల షెడ్యూల్ను కేంద్ర ఎన్నికల సంఘం రిలీజ్ చేసింది. ఐదుగురు ఎమ్మెల్సీల పదవీ కాలం ముగుస్తుంది ఎమ్మెల్యే కోటాలో. ఒకళ్ళు పొంగులేటి సుధాకర్ రెడ్డి, షబ్బీర్ అలీ, అదేవిధంగా సంతోష్ కుమార్. ఈ ముగ్గురు గతంలో కాంగ్రెస్ పార్టీ నుంచి ఎన్నికయ్యారు. అయితే సంతోష్ కుమార్ ఇటీవలే కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్లో జాయిన్ అయ్యారు. పొంగులేటి, షబ్బీర్ అలీ ఇద్దరు కాంగ్రెస్లోనే కొనసాగుతున్నారు. వీరితో పాటు మహమూద్ అలీ, హోంశాఖ మంత్రి మహమూద్ అలీకి సంబంధించిన పదవీ కాలం కూడా ముగియబోతుంది. అదేవిధంగా టీడీపీ నుంచి టీఆర్ఎస్లో జాయిన్ అయిన మహమ్మద్ సలీంకు సంబంధించిన పదవీ కాలం కూడా మార్చి 29న, వచ్చే నెల మార్చి 29న ముగియబోతుంది. ఇందుకోసం ఎమ్మెల్సీ ఎన్నికల మార్చి 29న ముగియబోతుంది కాబట్టి షెడ్యూల్ను కేంద్ర ఎన్నికల సంఘం రిలీజ్ చేసింది. ఈ షెడ్యూల్ ప్రకారం ఫిబ్రవరి 21వ తేదీన నోటిఫికేషన్ వెలువడుతుంది కొత్త ఎమ్మెల్సీల ఎన్నిక కోసం. ఫిబ్రవరి 28వ తేదీలోగా నామినేషన్స్ ఫైల్ చేయాల్సి ఉంటుంది. వారం రోజుల పాటు గడువిచ్చారు. మార్చి 1న స్క్రూటినీ చేస్తారు. మార్చి 5వ తేదీ వరకు విడ్రాయల్కు టైం ఉంది. మార్చి 12న పోలింగ్ అవసరమైతే జరుగుతుంది. ఒకవేళ పోలింగ్ జరిగితే అదే రోజు కౌంటింగ్ ఉండే అవకాశం ఉంది. అయితే ఇప్పుడున్న బలాబలాల ప్రకారం, శాసనసభలో ఉన్న బలాబలాల ప్రకారం చూసుకుంటే టీఆర్ఎస్కు దాదాపు చాలా మంచి మెజారిటీ ఉంది. దాదాపు 88 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. 2 ఎమ్మెల్యేలు ఇండిపెండెంట్గా గెలిచిన వాళ్ళు కూడా, రాములు నాయక్ అదేవిధంగా కోరుకంటి చందర్ ఇద్దరు కూడా టీఆర్ఎస్లో చేరారు. టీఆర్ఎస్ బలం 90 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. మజ్లిస్తో కలుపుకుంటే 97 మెంబర్స్ సపోర్టు టీఆర్ఎస్కు ఉంటుంది. ఈ నేపథ్యంలో ఈజీగా ఈ 5 ఎమ్మెల్సీల్లో 4 సీట్లను టీఆర్ఎస్ గెలుచుకునే అవకాశం ఉంటుంది. 1 సీటు కాంగ్రెస్ పార్టీకి వచ్చే అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు 19 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి 20 మంది ఎమ్మెల్యేలు అవసరం మొదటి ప్రాధాన్యత ఓట్లో ఎమ్మెల్యే సీటు గెలిచేందుకు. ఒకవేళ టీడీపీ కనుక సపోర్ట్ చేస్తే కాంగ్రెస్ పార్టీకి 1 సీటు వచ్చే అవకాశం ఉంది. 4 టీఆర్ఎస్కు వచ్చే అవకాశం ఉంది. ఇంకా గ్రాడ్యుయేట్ కోటాలో ఎమ్మెల్సీ ఎలక్షన్స్, అదేవిధంగా టీచర్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కూడా జరగాలి. గ్రాడ్యుయేట్ కోటాలో కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్కు సంబంధించిన సీటుకు స్వామిగౌడ్ పదవి కాలం ముగుస్తుంది. అదేవిధంగా టీచర్ ఎమ్మెల్సీ సేమ్ కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్ సంబంధించిన టర్మ్ ముగుస్తుంది. నల్గొండ, వరంగల్, ఖమ్మం సంబంధించిన టీచర్ ఎమ్మెల్సీ పదవి కాలం పూల రవీందర్, అదేవిధంగా అక్కడ పి సుధాకర్ రెడ్డి, వీళ్ళిద్దరు పదవి కాలం కూడా ముగుస్తుంది. దానికి మాత్రం ఇవాళ కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ రిలీజ్ చేయలేదు. బహుశా 1-2 రోజుల్లో దానికి సంబంధించిన షెడ్యూల్ కూడా వచ్చే అవకాశం ఉంది. ఏదేమైనా ఫిబ్రవరి 28వ తేదీ దాదాపు ఏకగ్రీవంగానే ఎన్నికలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. వీళ్ళ బలాబలాన్ని బట్టి చూస్తే 4 టీఆర్ఎస్, 1 కాంగ్రెస్కు వెళ్ళే అవకాశం ఉంది. ఫిబ్రవరి 28వ తేదీ నాటికి ఎటువంటి ఎన్నిక జరగకుండానే బహుశా కొత్త ఎమ్మెల్సీలు ఎవరన్నది తేలే అవకాశం కనిపిస్తుంది. సుమలత. రైట్ భరత్, థ్యాంక్ యూ.